పొద్దు పొద్దుగాలనే ఉడుకు నీళ్ళ తానం చేపించి పౌడరేసి కుర్చీలో కూసబెడుతుంది మమ్మీ. ఓ రోజు ఇడ్లీ, ఇంకో రోజు దోశ, మర్నాడు మ్యాగీ, గిట్లా తీరు తీరు నాస్టలు. ఇక పగటిలు బువ్వలకు ఓ కూర, అంచుకు ఆమ్లెటు, లేదంటే ఉడకబెట్టిన గుడ్డు. ఇంటికి రాగానే గరం గరం కమ్మటి వంటలు. ఇదంతా ఇంటికాడ, హాస్టల్లో గిట్లుంటదా? రాజకీయాలుంటే అసెంబ్లీలో చూసుకోరి, తిప్పలుంటే మాకు చెప్పుర్రి. అంతేగాని హాస్టల్ ముంగట ధర్నాలు ఏందని గరమైంది గురుకులాల పెద్ద ఆఫీసర్ వర్షిణి మేడం. మమ్మల్ని ఒక ఫుట్బాల్ లాగా వాడకండి. మాకు హెల్త్ ఇంపార్టెంట్, మా మెంటల్ సాటిస్ఫాక్షన్ అండ్ పీస్ కూడా ఇంపార్టెంట్. పర్మిషన్ లేకుండా హాస్టల్ కాడ ధర్నాలు చేస్తే అస్సలు ఊకోరట. ఇలా అనుమతి లేకుండా లోపల వస్తే క్రిమినల్ ట్రెస్పాస్ పెట్టిస్తాం. వచ్చి గొడవలు చేస్తే ఈవెన్ రెస్ట్రిక్టింగ్ ఎనీ గవర్నమెంట్ సర్వెంట్ ఫ్రమ్ డూయింగ్ లాఫుల్ డ్యూటీ మీద కూడా పెట్టి అరెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. ఫుడ్ పాయిజన్ తోటి చాలా మంది దవాఖానలో పడుతుండే వరకు గురుకులాల బాట పట్టిండ్రు గులాబీ లీడర్లు. ఏం వండుతాండ్రు, ఏం పెడతాండ్రో తెలుసుకొని వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి రిపోర్ట్ ఇస్తారట. వచ్చినోళ్ళు తెలుసుకొని పోక రాజకీయాలు ఎల్ల పెడతారా? అందుకే రావద్దంటుంది మేడం. మంచి తిండి పెట్టనోళ్ళ మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటామన్నది. కానీ అంత మంచిగానే ఉంటే పాటోళ్ళు ఎందుకు వస్తారు మేడం? ఫుడ్ పాయిజన్ తోటి పోరలకు మస్తు తిప్పలు కాబట్టే పానాలే పోవట్టే. ఆఖరికి హైకోర్టు సుతగరమైంది గింత లాపర్వ చేస్తే ఎట్లా అని. వాళ్ళతోటి వీళ్ళతోటి అనిపించుకున్నాడు ఎందుకు మేడం? మీరేవో మల్క అంతట తిరిగి మంచి బువ్వ పెట్టి తప్పు చేసిన వాళ్ళ సంగతి చూడుర్రి. కథం.